హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ పచ్చడి. ఈ వంకాయ చట్నీని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ వంకాయ చట్నీని వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు ఈ రెసిపీని ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక ప్లేట్లోకి 4 మీడియం సైజులో ఉన్న టొమాటోలని తీసుకోండి. ఇప్పుడు వీటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని టొమాటోలని ఇలాగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా పండుగా ఉన్న టొమాటోలని తీసుకొని చేసుకుంటేనే మనకి చట్నీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా అన్ని టొమాటోలని కూడా ఈ విధంగా కట్ చేసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 6-7 వరకు వంకాయలని తీసుకోండి. వీటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఆ వాటర్ తీసేసి ఇలా మంచినీళ్ళల్లో ఇలా వంకాయలని వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి వంకాయలు నల్లపడకుండా ఉండడానికి దీనిలో కొంచెం సాల్ట్ని కూడా వేసుకొని వీటిని ఒకసారి ఇలా కలపండి. ఇప్పుడు వంకాయలని ఇలాగా తొడిమలు కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. నేను ఇక్కడ గుత్తి వంకాయలు తీసుకుంటున్నానండి. మీరు ఈ ప్లేస్లో నల్ల వంకాయలు కానివ్వండి, అలాగే పొడవు వంకాయలైనా ఏవైనా కూడా చేసుకొని ఈ చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా అన్ని వంకాయలను కూడా ఈ విధంగా సన్నగా చిన్నగా కట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకోండి. దానిలోకి 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు ధనియాలని వేసుకోండి. అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా బాగా ఫ్రై చేయండి. ఈ చట్నీలో ధనియాల ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇలా ధనియాలు అలాగే జీలకర్ర వేసుకొని చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలోకి 6 పచ్చిమిర్చిని వేసుకోండి. స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే మీ కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి ఈ విధంగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ టొమాటోల్ని ఒక 2-3 నిమిషాల పాటు బాగా మగ్గించండి. ఇలా మూత పెట్టుకొని టొమాటోల్ని సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా ఉడికించండి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ టొమాటోలు అనేది మనకి ఉడికాయో లేదో ఒకసారి చూసుకోండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా చింతపండుని వేసుకోండి. అలాగే 4 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పొట్టుతో సహా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి. చూడండి, టొమాటోలు అనేది మనకి చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ చట్నీ అనేది ఇలా ఎప్పుడు ట్రై చేయకపోతే ఈసారి వంకాయ చట్నీ చేసేటప్పుడు తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకోండి. ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా మగ్గించండి. ఇలా వంకాయల తోటి చట్నీ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. వంకాయలు అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా చట్నీ చేసి పెడితే చాలా ఇష్టంగా కూడా తింటారు. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ వంకాయల్ని 2-3 నిమిషాల పాటు బాగా మగ్గించండి. ఇప్పుడు మూత తీసి మనకి వంకాయలు అనేది ఒకసారి ఉడికినాయో లేదో చెక్ చేసుకోండి. చూడండి, ఇలా గరిటెతోటి ఇలా అంటే మనకి సాఫ్ట్గా అయిపోయినప్పుడు మనకి వంకాయలు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లు తెలుస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వండి. చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న వంకాయల్ని దీనిలో వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోకుండా ఇలా ఒకసారి బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న
పచ్చిమిర్చి అలాగే టొమాటోలని కూడా దీనిలో వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని మూత పెట్టుకొని ఇలా ఆపుకుంటూ ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. మనకి చట్నీ అనేది ఇలా బరకగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోండి. దాంట్లోకి 3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు తాలింపు గింజల్ని వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 2 ఎండుమిర్చిలని ఈ విధంగా తుంచి వేసుకోండి. తాలింపుకి ఎప్పుడైనా ఎండుమిర్చి వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు వీటన్నింటినీ లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఒకసారి బాగా కలపండి. ఈ వంకాయ చట్నీ అనేది ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి. అలాగే చిటికెడు ఇంగువ కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు మనకి తాలింపు అనేది ఈ విధంగా రెడీ అయిపోయినాక మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న చట్నీని కూడా దీనిలో వేసుకోండి. ఇలా చట్నీ మొత్తాన్ని ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే వంకాయ చట్నీ అనేది మనకి రెడీ అయిపోయింది. ఈ విధంగా రెడీ అయిపోయినాక స్టవ్ నుంచి కిందకి దించేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ చట్నీ అనేది మనకి ప్రిపేర్ అయిపోయింది. ఇలా రెడీ అయిన ఈ చట్నీని వేడివేడిగా వేడి అన్నంలోకి వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే ఆహా అద్భుతంగా ఉంటుందండి. ఈసారి వంకాయ చట్నీ ట్రై చేసేటప్పుడు తప్పకుండా ఇలా ట్రై చేయండి. మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.